అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. మనలో చాలామంది సమస్య అనగానే పారిపోతూ ఉంటారు. ఆ సమస్యకు ఈ చిన్న కథ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మనలో చాలామంది సమస్య అనగానే పారిపోతూ ఉంటారు. సమస్యను పరిష్కరించడం కంటే దానిని పట్టించుకోవద్దని ఆలోచనతో ఉంటారు. అయితే ఓ కథ చదివితే మాత్రం మీ ఆలోచన మారడం ఖాయం. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, కాసులాబాద్ అనే గ్రామంలో ఓ రాజు ఉండేవాడు. అతను ధనవంతుడు. కానీ అతనికి ప్రజల మనస్తత్వం తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. తన గ్రామంలో ప్రజలకు ఎంతవరకు బాధ్యత ఉందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ప్రజల్లో ఎవరు సమస్యను చూసి పారిపోతారో, ఎవరు ముందుకు వచ్చి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారో అన్నది తెలుసుకోవాలని నిర్ణయించాడు రాజు. ఇందులో భాగంగా ఒకరోజు రాజు ఒక పెద్ద బండరాయిని రహదారి మధ్యలో పెట్టించాడు. తర్వాత దగ్గరలో దాక్కుని ఎవరు ఏమి చేస్తారో గమనించసాగాడు. కొంతసేపటికి ధనిక వ్యాపారులు, రాజదర్బారు అధికారులు ఆ దారిలో వెళ్ళారు. వాళ్ళు బండరాయి చూసి తొలగించడానికి ప్రయత్నించలేదు. కొంతమంది రాజు రోడ్లు సరిగా చూసుకోవడం లేదు అని విమర్శించారు. కొంతమంది రాయి పక్క నుంచి వెళ్ళిపోయారు. కానీ సమస్యను తొలగించాలనే ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు. కొంతసేపటికి ఒక రైతు కూరగాయల బరువుతో అక్కడికి చేరుకున్నాడు. బండరాయి చూసి ఆగిపోయాడు. ఇది ఇక్కడ ఉంటే ఎంతోమంది ఇబ్బంది పడతారు అని అనుకున్నాడు. తన బరువును కింద పెట్టి బండరాయిని తోసేందుకు ప్రయత్నించాడు. మొదట కదల్లేదు. చెమటలు పట్టాయి. శక్తి తగ్గింది, కానీ అతను ఆపలేదు. చివరికి తీవ్రంగా శ్రమించి బండరాయిని పక్కకు జరిపాడు. బండరాయి జరగగానే అక్కడ ఒక సంచి కనిపించింది. ఆ సంచిలో బంగారు నాణేలు ఉన్నాయి. అందులో ఒక చిట్టి కూడా ఉంది. ఆ చిట్టీలో ఈ బండరాయిని తొలగించిన వ్యక్తికి ఇది బహుమతి అని రాసి ఉంది. దీంతో రైతు కళ్ళలో ఆనందం వెలిసింది. అతని సమస్యను తప్పించుకోలేదు, దాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. మన జీవితంలో సమస్యలు తప్పవు. చాలామంది వాటిని చూసి పారిపోతారు. కొంతమంది విమర్శిస్తారు, కానీ కొంతమంది మాత్రమే ముందుకు వచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తారు. ప్రతి అడ్డంకి వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. మనం పడే కష్టం, ధైర్యం ఆ అవకాశాన్ని బయటికి తీస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి బండరాయిని తోసేయండి. అందులో మీ భవిష్యత్తు దాగి ఉండవచ్చనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ.